చెప్పొచ్చు శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని అత్తాపూర్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల తర్వాత నేరుగా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. అక్కడే ఉదయ్ కృష్ణారెడ్డిని ప్రశ్నిస్తున్నారు. 2 రోజుల పాటు విచారణ కొనసాగనుంది. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని అత్తాపూర్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల తర్వాత నేరుగా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. అక్కడే ఉదయ్ కృష్ణారెడ్డిని ప్రశ్నిస్తున్నారు. 2 రోజుల పాటు విచారణ కొనసాగనుంది. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని అత్తాపూర్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల తర్వాత నేరుగా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. అక్కడే ఉదయ్ కృష్ణారెడ్డిని ప్రశ్నిస్తున్నారు. 2 రోజుల పాటు విచారణ కొనసాగనుంది. ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ పవన్ కళ్యాణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. పవన్ కళ్యాణ్. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి పైన ఇప్పటికే లైంగిక ఆరోపణలు రావడం జరిగింది. లైంగిక ఆరోపణలతో పాటు అటు ఆత్మహత్య యత్నం డ్రామా పైన కూడా కొన్ని కేసులు నమోదు కావడం జరిగింది. ఇప్పటికే అటు ఈ రోజు అత్తాపూర్ పోలీసులు కూడా ఉపసర్ని కోర్టు నుంచి కూడా ఆదేశాలు తీసుకొని ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి జరిగింది. ఈ రోజు రేపు కూడా ఉదయ్ కృష్ణారెడ్డిని ప్రశ్నించే అవకాశం ఉంది. సో ఇప్పటికే లైంగికంగా వేధించడంతో పాటు ఆత్మహత్య అలాగే బ్లాక్ మెయిలింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉదయ్ కృష్ణారెడ్డికి అత్తాపూర్ పోలీసులు ముందుగా అయితే గతంలో సర్జనార్ అటు విచారించడం సర్జనార్ కొంత అయితే తనని లైంగికంగా వేధించడం తనను కుట్టడం కావచ్చు, ఇంకా రకరకాల మానసిక ఇబ్బంది పెట్టాలన్న విషయాలు కూడా తన గతంలో చెప్పడం జరిగింది. సో ఆ విషయం దృష్టిలో పెట్టుకోవాల్సింది అటు ఏదైతే కోర్టు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4:30 వరకే తనను విచారించాలని చెప్పి ఒకవైపు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఉదయ్ సరైన సమాధానాలు చెప్పడం లేదు అని చెప్పేసి కూడా గతంలో కొన్ని ఆరోపణలు రావడం జరిగింది. అయితే కస్టోడియల్ విచారణకు పోలీసులకు అప్పగించాలని చెప్పేసి కూడా పోలీసులు కోర్టును కోరడం జరిగింది. అయితే ఈ రోజు రేపు కూడా ఉదయ్ కృష్ణారెడ్డిని ప్రశ్నించడం జరుగుతుంది. అతను ట్రైనీగా ఉన్నప్పుడు ఉదయ్ కృష్ణారెడ్డికి ఎవరైతే ట్రైనీ మరో మహిళ ఐపీఎస్ ఏ విధంగా పడతాం అసలు ఏం జరిగిందన్న విషయాలతో పాటు లైంగికంగా తనని దాడికి దిగాడా, అటు వేధించారా, మానసికంగా ఏమైనా వేధించిన అంశాలతో పాటు రకరకాల విషయాలు కూడా తనని విచారించే అవకాశం ఉందని ఎప్పుడు పరిస్థితి పోలీసు అధికారులు చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పవన్ కళ్యాణ్. మూవింగ్ ఆన్, హైదరాబాద్ లో హెచ్ ఫాస్ట్